హలో అండి, అందరికీ నమస్కారం. ప్రశాంతి మాటలకు స్వాగతం. ఈరోజు మనం పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఉప్మా పెసరట్టుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం మనం ముందుగా పెసలు నానబెట్టుకోవాలి. నేను 1 గ్లాసు పెసలు తీసుకుంటున్నాను. ఈ పెసలతో పాటు కొద్దిగా బియ్యం కూడా నానబెట్టుకోవాలి. ఇది మొత్తం కూడా 8 నుంచి 10 గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. రాత్రి నానబెట్టుకొని ఉదయం గ్రైండ్ చేసుకోవచ్చు. అలా వీలు పడదు, టైం లేదు అనుకునే వాళ్ళు ముందు రోజు ఉదయం నానబెట్టుకొని ఈవినింగ్ గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. టేస్ట్లో ఏమాత్రం తేడా ఉండదు. చూసారా, పెసలు బాగా నానిపోయాయి. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, పిండిని ఈ విధంగా రెడీ చేసుకోవాలంటే ఎక్కువ ముద్దగాను ఉండకూడదు, అలాగని ఎక్కువ పల్చగా కూడా ఉండకూడదు. ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తరువాత పెనానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దోశను పోసుకోవాలి. దోశలు ఈ విధంగా పోసుకున్నట్లయితే ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. మనము ఈ దోశని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తే దోశ గరిటకు అంటుకొని మళ్ళీ పైకి లేస్తుంది అన్నమాట. అందుకని ఈ విధంగా పోసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు మూత పెట్టేయండి. అంచులు వెంబడి ఆయిల్ అప్లై చేయండి. నేనైతే ఆయిల్ వేయట్లేదు. ఇప్పుడు దీని మీద మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఉప్మాని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకొని గరిటెతో ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే ఉప్మా పక్కకి పోకుండా ఉంటుంది. దోశ బాగా కాలిన తరువాత దీనిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే ఉప్మా అనేది పక్కకి పోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒకసారి మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉంచిన తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా, పెసరట్టు ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా మిగతా దోశలను కూడా పోసేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయింది. దీనిని కొబ్బరి చట్నీతో కనుక సర్వ్ చేశారంటే ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.